పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పరిధిలో టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. స్వామి డిమాండ్ చేశాడు. విద్యుత్ సబ్స్టేషన్లలో పనిచేస్తున్న ఆపరేటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. ఏఈ ప్రవర్తనపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పెద్దపల్లి మండలం రాఘవపూర్లోని ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆపరేటర్లు, యూనియన్ నాయకులు కలిసి నిరసన చేపట్టారు. ఆపరేటర్లను కక్షపూరితంగా వేధిస్తున్నాడని ఎస్ఈ గంగాధర్కు వినతిపత్రం అందజేశారు. ఏఈ తీరుతో సబ్స్టేషన్లలో పనిచేసే సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో మద్యం మత్తులో సబ్స్టేషన్లను సందర్శిస్తూ ఆపరేటర్లతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని ఆపరేటర్లకు న్యాయం చేయాలని యూనియన్ డిమాండ్ చేసింది. సమాధానం చెప్తారు. నేను అడిగిన దానికి నాకు వ్యతిరేకంగా మాట్లాడతాను అది అని చెప్పి అప్పటి నుంచి నన్ను పర్సనల్గా నన్ను సెక్యూరిటీ టార్గెట్ చేసి చేస్తాను. మన లాస్ట్ మంత్ మా ముగ్గురు ఆపరేటర్లకి ఆయనకు యాక్సిడెంట్ కింద పడితే ఆయన డ్యూటీకి రాలేదు. 20-25 రోజుల దాకా డ్యూటీకి రాలేదు. కింద పడ్డ రోజు ఆ రోజు డ్యూటీలో నేనే ఉన్నాను సార్. ఆయన తెల్లారి ఆయన యాక్సిడెంట్ ఉండేది సార్. అయితే ఆ రోజు శివరాత్రి ఉన్నాను. శివరాత్రి రోజు కూడా ఆయన డ్యూటీకి వచ్చి రాకపోతే ఆయనకి ఇట్లా డ్యూటీకి రాలేదు సార్, కింద పడ మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ అంటే నాకు మెసేజ్ పెట్టినాను సార్. మరి మాకు తెలియదు కదా సార్, నేను ఇంటికి పోయేది ఉంది కదా సార్ అంటే అది చేయాలి. తెలియకపోతే ఏం చేస్తాం, 2 రోజులు చేయాలి, 3 రోజులు 8 రోజులు చేయాలి. సరే సార్ చేస్తా, కానీ నాకు ఇట్లా పండుగ ఉన్నది సార్, ఒక్క పొద్దు ఉంటుంది శివరాత్రి రోజు, నాకు రిలీవ్ చేస్తా 2-3 గంటలకు పోయేస్తా సార్ అంటే రిలీవ్ చేయరు, అందరికి పండుగ ఉంటాయి, నీకోసమే వాడతారు, చేసుకోవాలని చెప్పి ఫోన్ కాల్ చేసినాను. నేనే డ్యూటీ చేసాను సార్. అట్లా 5-6 రోజులు ఇద్దరు ఆపరేటర్లో డ్యూటీ చేశాను సార్. ఇక ఆ రోజు నుంచి మాకు నాది కానీ ఇంకో ఆపరేటర్ కానీ ఫోన్ లేపలేదు సార్. మొత్తానికి డిపార్ట్మెంట్ దగ్గర చేసినా, ఆ మాస్టర్ దగ్గర చేసినా ఫోన్ లేపలేదు. లేకపోతే ఆఖరికి మేము వేడిగా ఫోన్ చేస్తాను, ఇట్లా డ్యూటీకి ఇద్దరం చేస్తాను సార్, ఇబ్బంది అవుతుంది అంటే నేను మాట్లాడతాను.